ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సినీ ప్రముఖుల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఒక సంచలన మలుపు తీసుకుంది. ఇటీవల అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా వైసీపీ నేత వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి రంగంలోకి దిగారు. బాలకృష్ణకు సంబంధించిన ఒక పాత సంచలన సంఘటనను ప్రస్తావిస్తూ, బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికేట్ ఉంది, ఆయన జైలుకు వెళ్లకుండా నేనే కాపాడాను అంటూ రవీంద్రనాథ్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కొద్ది రోజుల కిందట రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు తాను కడపలో ఉన్నారని, అప్పుడు బాలకృష్ణ తనకు ఫోన్ చేసి జైలుకు వెళ్లకుండా కాపాడాలని కోరారని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఆయన కోరిక మేరకు తాను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసి రిక్వెస్ట్ చేశారని తెలిపారు. ఎన్టీఆర్ కొడుకు ఏదో మెంటల్ వచ్చింది, నాకు సర్టిఫికేట్ కూడా చూపించాడు, ఎవరిని పడితే వాళ్లను కాల్ చేస్తున్నాడు, అంతే తప్ప నిజంగా మంచివాడే అని రాజశేఖర రెడ్డికి చెప్పానని రవీంద్రనాథ్ రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి వెంటనే అరెస్టులు చేయకూడదని ఆదేశించారని, ఆ తర్వాతే రాజీ జరిగి బాలకృష్ణ ఆసుపత్రిలో ఉండడం జరిగిందని చెప్పారు. ఆ సమయంలో బాలకృష్ణను కాపాడడానికి ఆయన బంధువులు ఎవరో ముందుకు రాలేదని రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. తాను దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరులను కూడా తన వెంబడి పంపించమని అడిగినా వారు రాలేదని తెలిపారు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు అయితే 3-4 రోజుల తర్వాతే బాలకృష్ణను చూసేందుకు వచ్చాడని చెప్పారు. అంత మేలు చేస్తే అది కూడా మర్చిపోయి బాలకృష్ణ వైఎస్ జగన్ ను దూషించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బాలకృష్ణకు రాజశేఖర రెడ్డి ద్వారా చేసిన ఇతర మేలును కూడా రవీంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు. హైదరాబాద్ లోని రోడ్డు పనుల కారణంగా బాలకృష్ణకు చెందిన స్థలం పోతుంటే తాను రిక్వెస్ట్ చేసి రోడ్డును డైవర్ట్ చేయించి స్థలాన్ని కాపాడానని తెలిపారు. అలాగే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి బిల్లులు పెండింగ్ లో ఉంటే వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు పార్టీలను చూడకుండా క్లియర్ చేశారని చెప్పారు. ఇవన్నీ మర్చిపోయి బాలకృష్ణ జగన్ ను సైకో అని మాట్లాడడం హేయమైనదిగా మండిపడ్డారు. జగన్ ను సైకో అని మాట్లాడిన వారే సైకోలను విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి దార్శనికుడని, ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించే నాయకుడని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి ఈ సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్ గా మారాయి.